సంభవించేటువంటివి, మనకు వచ్చేవి, మనం చూసేటువంటివి, మనం చేసేటువంటివి అనేక రకాల ఈ పాపాలు దోషాలు ఉంటాయి. వాటి నుంచి కనీస మాత్రం మనం బయటపడటానికి శ్రవణ నక్షత్రం చాలా మూలమమ్మ, ఇష్టం స్వామివారికి. ఆ శ్రవణ నక్షత్రం పరమ మూలం. ఆ రోజునాడు స్వామివారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని అక్కడ నిద్ర చేయటం అనేటువంటిది అత్యంత శ్రేయోదాయకం. అంటే మనం ఇక్కడున్న ఆలయాలకు కూడా వెళ్ళొచ్చా, తిరుపతికే వెళ్ళాల్సి ఉంటుందా? ఎక్కడైనా ఆలయం ఒకటేనమ్మా. నేను ఎప్పుడు కూడా ఇక్కడైతే పెద్ద అక్కడైతే కాదని నేను అన్నాను. ఎక్కడైనా ఒకటే. కాకపోతే అక్కడికి ఉన్నటువంటి గొప్ప ఒకటి విశేషం ఉంది. ఏమిటి అంటే ఆ 7 పర్వతాలు ఏవైతే గరుడాద్రి, నీలాద్రి, నారాయణాద్రి, వృషభాద్రి, వెంకటాద్రి అని ఏవైతే కనుక చెప్పుకుంటామో ఆ 7 పర్వతాలు కూడా సాలగ్రామశిల. మన పూర్వీకులు ఇంట్లో సాలగ్రామం ఉంటే అభిషేకం చేసుకోరా మంచిదిరా అంటూ ఉంటారు. అంటే చిన్న సాలగ్రామం ఉన్నా సరే అటువంటిది ఆ 7 కొండలు కూడా సాలగ్రామశిల. ఆ శిల పైన స్వామివారు కొలువై ఉన్నారు కనుక అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోండి అని చెప్తున్నా. దర్శనం చేసుకొని నిద్ర చేసి వచ్చే ముందు ఒక కొండ మించి ఏదో ఒక చిన్న గులకరాయి అయినా సరే తెచ్చుకొని దాన్ని ఇంట్లో సాలగ్రామంలాగా అర్చన చేసుకోండి. ఇది ప్రధానంగా ఎవరికి ఉపయోగిస్తుందంటే మొక్కుబడులు,